హాయ్ అండి. ఈరోజు చికెన్ బగారా రైస్ చేస్తున్నా అండి. చికెన్ ముందుగా కలిపి పెట్టుకోవాలి. హాఫ్ కేజీ చికెన్ ఉంటుందండి. ఇది ముందు కలిపి పెట్టుకుందాం అండి. ఒక స్పూన్ అల్లం పేస్ట్, స్పూన్ ధనియా పౌడర్, పసుపు, 2 స్పూన్లు కారం, స్పూన్ ఉప్పు అండి. కొద్దిగా నూనె పోసుకొని కలుపుకోవాలండి. ఇవన్నీ ఉప్పు కారం మొత్తం మసాలాలు గిట్టన్నీ ముక్కలు పట్టించుకోవాలండి. ఇలా అన్నీ కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు తాలింపు చేసుకుందామండి. చికెన్కి బగారా రైస్ చికెన్ వండుతున్నా కదండి. చికెన్లోకి బగారాలోకి అన్నీ కోసి పెట్టుకున్నా అండి. ఇప్పుడు చికెన్ పొయ్యి మీద వేసుకుందామండి. కళాయి వేడెక్కిందండి. పావుతోటి 2 పావులు ఆయిల్ పోసుకున్నామండి. కొద్దిగా జీలకర్ర వేసుకున్నామండి. పచ్చిమిర్చి వేసుకున్నామండి. ఉల్లిపాయలు కూడా వేసుకున్నామండి. కొద్దిగా ఉల్లిపాయలు వేసుకున్నాం. ఫస్ట్ కొద్దిగా వేసుకున్నామండి. చికెన్లో వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాం, సరిపోతుందండి. ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఆగాలండి. ఇది కొద్దిగా ఎర్రగా కానిద్దాం. కొద్దిగా మగ్గినాయి కదండి. ఇప్పుడు చికెన్ వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. మగ్గుద్ది. ఇలా బగారా రైస్ చేసుకున్నా. 1 కిలో చికెన్ అండి. 1/2 కిలో రైస్ కడిగి మామూలుగా అట్టేసరి పెట్టుకున్నా అండి. సరిపోను పెట్టుకున్నాను. కొలతలు లేకుండా బగారా రైస్ చూపిస్తా. స్టవ్ వెలిగించుకుందామండి. కళాయి పెట్టుకుందాం. వేడెక్క 1 స్పూన్ నెయ్యి వేసుకుందామండి. కొద్దిగా నూనె పోసుకుందాం. ఆయిల్ పోసుకున్నాం కండి. మసాలాలు వేసుకుందాం. 4 లవంగాయలు, 3 ఏలక్కాయలు, 2 పువ్వులు, 1 కాయ, సాజీర, చెక్క అండి, చెక్క, మెంతి పొడి, మెంతి ఆకు అండి, కసూరి మెంతి, బగారాకు, అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు పెట్టుకుని తాలింపు చేసుకొని అందులో పోసుకోవడమేనండి. కొలతలు లేకుండా ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా అయిపోద్దండి బగారా రైస్. ఉల్లిపాయలు మగ్గనిద్దామండి. ఉల్లిపాయ మగ్గినాయి. ఇందులో పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నామండి. కలుపుకున్నాం ఒకసారి. ఇది కొంచెం మగ్గాలండి. 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలా కలిపి చూద్దామండి. కలిపెట్టుకున్నాం అండి. కొద్దిగా మగ్గాలండి. కొద్దిగా అల్లం పేస్ట్ వేద్దామండి. ఒకసారి కలుపుకున్నాం. కొద్దిగా ధనియాల పౌడర్ వేద్దామండి. ఇవన్నీ ఇలా కలుపుకోవాలండి.
ఒక 2 నిమిషాలు ఇవన్నీ మగ్గాలండి. ఉప్పు వేసుకుందామండి, స్పూను. రైస్ కడిగి పెట్టుకున్నాం కండి, ఆ రైస్లో ఇది వేసేద్దాం. రైస్ కడిగి పెట్టుకున్నాం కండి, దీన్ని ఇందులో పోసేద్దామండి. రైస్ ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ టైం లేకుండా తక్కువ టైంలోనే తొందరగా బగారా రైస్ చికెన్ వండుకున్నప్పుడు తినాలనిపిస్తుంది కండి బగారా రైస్. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకున్నాం. అంతే అండి, అవుతుంది బగారా రైస్ అవుతుంది. మూత పెట్టేసుకుంటాం అండి. మగ్గింది కదండి కొద్దిగా. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం అండి. ఒక 3 టమాటాలు వేసుకున్నాం. ఒక 3 చిన్న టమాటాలు అండి. ఇవి కూడా కొద్దిసేపు మగ్గనిద్దామండి. టమాటాలు ఉడికితే కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు. ఇది ఉడకనిద్దామండి. మూత పెట్టేసుకుంటాం. టమాటాలు మగ్గిపోయినాయండి. కలబెట్టుకొని కొద్దిగా వాటర్ పోసుకుందామండి. చికెన్ బాగా ఉడికేయాలంటారుగా ఇవాళనే మేము ఫస్ట్ టైం తిందాం. కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం పోసుకుందామండి. బాగా దగ్గరకు వచ్చినాక ఉడికిద్దామండి. ఇది ఉడికిపోద్దండి. రైస్ చూద్దామండి. వచ్చిందండి. సరే అండి, చూడండి బగారా రైస్ రెడీ అండి. కొద్దిసేపట్లోనే అట్లా చేసుకోవచ్చండి, ఎక్కువ టైం తీసుకోకుండా. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. కర్రీ చూద్దామండి. కర్రీ కూడా అయిందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. కొంచెం గరం మసాలా వేసుకుందామండి. అంతే అండి, చికెన్ బగారా రైస్ రెడీ అండి. నా స్టైల్లో నేను ఇలా చేశానండి. మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.